నమస్తే మెటీరియల్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను ఢిల్లీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్ర క్యాబ్ తోలుతున్నాను. సో ఈ రోజు ఇప్పుడు కూడా డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను, నైట్ డ్యూటీ మాత్రమే. సో మనం ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందామండి. డేట్ వచ్చేసి 3వ తేదీ గురువారం 7వ నెల 2025. సో మనం టీ స్టాల్ దగ్గరికి వచ్చినాం. ఒక కప్పు టీ తాగుదామండి. చాలా రోజుల కప్పు టీ అనే మాట వినిపించక, సో వీడియోస్ కూడా సరిగ్గా పెట్టట్లేదు అనమాట. ఇప్పుడు కప్పు టీ తాగేసి 0 కిలోమీటర్ చేసి డ్యూటీ అనేది ఆన్ చేద్దామండి. టీ అయితే తాగేసి వచ్చిన, జస్ట్ ఇప్పుడే టీ తాగిండేది. సో టీ స్టాల్ దగ్గరే ఉన్నాం మనము, అదే టీ స్టాల్, అక్కడ కనిపించేది టీ స్టాల్ అనమాట. సో మనం లేట్ చేయకుండా 0 కిలోమీటర్ చేసి డ్యూటీ అనేది ఆన్ చేద్దామండి. ఎలా అవుతుంది ఏంటి అనేది నైట్ టైం చూద్దామండి. వీలైనప్పుడల్లా బుకింగ్స్ అనేది చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా 0 కిలోమీటర్ చేద్దామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను, 0 కిలోమీటర్ చేసేసినాను. సో డీజిల్ వచ్చేసి 2 పాయింట్లు ఉంది. సో వేయించుకోవాలి మనం డీజిల్ అయితే. ఇప్పుడు 0 కిలోమీటర్ అయితే చేసేసినాం కదా. సో ఇప్పుడు వచ్చేసి డ్యూటీ అనేది ఆన్ చేద్దామండి. టైం వచ్చేసి 5:46 అవుతుంది. ఓలా ఆన్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో చేద్దామండి. ర్యాపిడో కూడా ఆన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నమ్మయాత్రి చేస్తున్నాను, నమ్మయాత్రి కూడా ఆన్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఊబర్ ఆన్ చేస్తున్నాను. సో ఊబర్ కూడా ఆన్ అయింది మనకి. సో ఏ దాంట్లో ఇన్సెంటివ్స్ ఇచ్చినారంటే ఓలాలో ఛాలెంజ్ ఇచ్చినారనమాట, జోన్ ఛాలెంజ్ అని చెప్పేసి. సో ఊబర్లో అయితే మనకి ఇన్సెంటివ్ ఇచ్చినారు, వేస్ట్ అనమాట. చూడండి, కంప్లీట్ 18 మోర్ రైడ్స్ టు మేక్ 500 ఎక్స్ట్రా అంట. ఆ బొక్కలా కింద వాడి ఇచ్చే రేటింగ్ మనకి ఎలాగో సెట్ కాదు. సో అందుకని చెప్పేసి చేయలేమన్నమాట. దాని తర్వాత వచ్చేసి 8 బుకింగ్లు చేసి 300 ఇచ్చినాడు. దాని తర్వాత 8 బుకింగ్లు చేసి 400 ఇచ్చినాడు. దాని తర్వాత 8 బుకింగ్లు చేసి 500 ఇచ్చాడు. దాని తర్వాత 8 బుకింగ్లు చేసి 600 ఇచ్చాడు. టోటల్ 8, 16, 32 అంటే 50 బుకింగ్లు. యాడికి అవలా 50 బుకింగ్లకి ఎంత అయినా కూడా 500, 1000, 2000, 2300 ఇచ్చినాడు. బొక్కలా కింద యాడ వేసి చెప్పి దాని బదులు మనం బయట తోలుకుంటాం అనమాట. ఇప్పుడు 5 కిలోమీటర్లు పికప్, 26 కిలోమీటర్లు డ్రాప్ అంట. 58 నిమిషాలు పికప్ వచ్చేసి 15 నిమిషాలంట. ఓడిపోతాడు. అమౌంట్ చూడండి, 402 రూపాయల పాయింట్ 48 పైసలు. మళ్ళీ దాంట్లో బొషన్ మనీ కట్ చేస్తాడు. కాబట్టి మనకు అది అవసరం లేదు. ఏదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకుందామండి. ఏదో దాంట్లో మనకు వర్త్ ఉండాలి అమౌంట్. ఇది విషయము. మనకైతే ఓలాలో ఫస్ట్ బుకింగ్ వచ్చింది. అర్ధగంట సేపు అవుతుంది అండి. వేస్ట్ బుకింగ్లు వస్తున్నాయి. లాంగ్ ఎక్కువ ఉంది, అమౌంట్ తక్కువ ఇస్తున్నాడు, టైమింగ్ ఎక్కువ ఉంది అనమాట, డ్రాప్ టైం. అందుకని చెప్పేసి తీసుకోవాలి. బంచ్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఎంత దూరం ముందు చూద్దామండి. ఓలాలో టైం వచ్చేసి 6:12 అవుతుంది. సో 1.3 ఉంది. పికప్ వచ్చేసి 4 మినిట్స్ ఇస్తాను. లేట్ చేయకుండా పోయి పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఓలాలో జస్ట్ ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినట్టు చూద్దామండి. సో మనకు వచ్చేసి 6:16కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 7 minutes. క్యాష్ కరెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 280 రూపాయలు. మనకు వచ్చేసి 263 రూపాయల పాయింట్ 53 పైసలు ఇచ్చినాడు. సో ఓలా నెట్ ఓలా కమిషన్ 0. పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 16 రూపాయల పాయింట్ 18 రూపాయలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:16కి వచ్చింది. పికప్ వచ్చేసి బస్వన్పురా. డ్రాప్ వచ్చేసి బన్శంకరి. సో ఇంకా బుకింగ్స్ అయితే ఏవి రాలేవు. చిన్న వస్తాయంటే తీసుకోలేదు, 2 ఏమో వచ్చినాయి. ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామంటే. మిగతా యాప్స్ అన్ని ఆన్ చేసుకుంటే ఆఫ్లో ఉన్నాయి. ఇప్పుడు సమయం వచ్చేసి 7:28 అవుతుంది. చూసినారు కదా ఎంత సమయం పడుతుంది. 260 రూపాయల కోసము తెలంగాణ అలాంటి ఉంది. ఆషాఢ మాసం కాబట్టి కొంచెం దరిద్రంగానే ఉంటుంది బిజినెస్ అయితే కదా. సో చూద్దామండి, పొద్దున్నే కుమ్మించుకుంటామో తెలియదు కదా, జరుగుతుంది. ఊబర్లో మనకి 2వ బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ముందు చూద్దామండి. టైం వచ్చేసి 7:39 అవుతుంది. 4 minutes 1 kilometer చూపిస్తుంది. లేట్ చేయకుండా పోయి పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. మనకు ఊబర్లో బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది 2వ బుకింగ్. ఓలాలో వచ్చేసి ఫస్ట్ అయింది. సో ఇంకోటి వెంటనే మనకి బుకింగ్ వచ్చింది ఊబర్లో. ఫస్ట్ ఊబర్లో ఎంత ఇచ్చినట్టు చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ ఊబర్లో వచ్చేసి మనకి డీటెయిల్స్. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 45 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 288 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 280 రూపాయల పాయింట్ 90 పైసలు ఇచ్చినాడు. పికప్ వచ్చేసి బన్శంకరి ఫస్ట్ స్టేజ్. డ్రాప్ వచ్చేసి శ్రీకృష్ణ టెంపుల్ రోడ్, ఇందిరానగర్. సో నెక్స్ట్ బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. ఇది అయితే గిన. సో 7 minutes 2.2 చూపిస్తుంది. ముందు పోయి యూటర్న్ చేసుకుని వస్తుంది. మనం ఇట్లా ఎక్కువ పోదామండి. ఊబర్లో అయితే మనకి 3వ బుకింగ్ కూడా అయిపోయింది. సో జస్ట్ ఇప్పుడే అంటే టోటల్ కలిపి 3 బుకింగ్లు. ఊబర్లో 2 బుకింగ్లు, ఓలాలో 1 బుకింగ్. సో ఇప్పుడు ఎంత ఇచ్చినారో చూద్దామండి. టైం వచ్చేసి 9:50 అవుతుంది. సో ఏ బుకింగ్ అన్నా తీసుకో, అసలు దారుణంగా అయిపోతుంది. అసలు గంట సేపు తక్కువ ఏం పట్టట్లేదు. ఇప్పుడు 15 కిలోమీటర్లు అయినా కూడా గంట సేపు పట్టింది. సో జస్ట్ ఇదే అయిపోయింది. ఇది బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 59 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15.5 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 325 రూపాయలు. మనకు వచ్చేసి 298 రూపాయల పాయింట్ 59 పైసలు ఇచ్చినాడు. పికప్ వచ్చేసి ఇన్ అని ఉంది, ఇంద్రనగర్లో అయిందిలేండి. ఆ డ్రాప్ వచ్చేసి చెన్సంద్ర.
జస్ట్ ఒక 5 నిమిషాల కిందట అయిపోయింది. ఇంకా బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. ఎవరిని వస్తే మంచి బుకింగ్ చూద్దామండి. ర్యాపిడోలో ఒక బుకింగ్ అయిపోయింది. సో దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. పికప్ చేసుకున్న టైం వచ్చేసి 9:57కి వచ్చింది, నాన్ ఏసీ. సో డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ 201 రూపాయి. సో దాంట్లో కమిషన్ ఏం లేదు, ఏదో మళ్ళీ అవసరం తోటి నక్కుండి 100 రూపాయలు ఏమవుతుంది లేదు, మనకు అవసరం లేదు. ఎత్తుకో, ఇది ఎందుకు వదిలేస్తాం, అది మళ్ళీ చూద్దామండి. నాకు బుకింగ్ వచ్చింది కదా, ఎంత దూరం ఉందో చూద్దామండి దీన్ని ఎత్తికిన. సో 2 minutes 600 meters చూపిస్తుంది. డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం బుకింగ్లో ఉంటే. సరే, పిచ్చ కోపం వస్తుంది. చూస్తున్నారు కదా, క్యాన్సిల్ రైడ్ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చింది. దాన్ని తీసుకుంటే అది కూడా వెళ్ళిపోయా, తీసుకుంటే లోపలే వెళ్ళిపోతుంది. మీరే చూస్తున్నారు కదా, క్యాన్సిల్ రైడ్ అంట. ఇట్లా కోపం వస్తుంది ఒక్కొక్కసారి అయితే, కానీ ఓడ్చుకొని పోతా ఉండాలి. మనకు బుకింగ్స్ లేవు కాబట్టి ఆషాఢ మాసము వచ్చిందే మనము తీసుకొని పోతూ ఉండాలన్నమాట. సో మనం దీన్ని చూసేద్దామండి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 201 రూపాయి, మనకు 201 రూపాయి ఇచ్చాడు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. సో పికప్ వచ్చేసి కాడుగుడి, డ్రాప్ వచ్చేసి మునేకొలాల్. ఇది విషయం. ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. వచ్చినటువన్నీ ఎగిరిపోతున్నాయి. ఎయిర్పోర్ట్కి వచ్చిండే 900 చిల్లర. ఏం చేద్దాం, అట్లీస్ట్ 800 మిగిలేదు మనకి టోల్ పోయినా కూడా. బై ఛాన్స్ ఇదంటే 9 కిలోమీటర్లు 200 ఎత్తుకో, ఎందుకు వదిలేస్తాం. ఇది కానీ క్యాన్సిల్ కాకుండా మీరు ఎప్పుడా బాడుకోనా కొడుకు ఇచ్చినప్పుడు ఇవ్వు. సో 10 కిలోమీటర్లు 200 రూపాయలు అంటే చాలా మేలు అనమాట. 2 minutes 550 meters ఉంది. ఇదైనా క్యాన్సిల్ అవుతుందో ఉంటుందో తెలియదు. పోదామండి ఫస్ట్ స్టార్ట్కి దిగిన. ఒకటి తీసుకుంటాడు బొక్కలో కన్నా. నా మ్యాథ్రీలో బుకింగ్ అయితే ఇప్పుడే జస్ట్ అయిపోయింది. సో దానికి ఎంత ఇచ్చినా చూద్దామండి. టైం వచ్చేసి 10:55 అవుతుంది. సో మనకు వచ్చేసి నాన్ ఏసీ బుకింగ్ ఇక్కడ చూడొచ్చు. సో నమ్మయాత్రిలో ర్యాపిడోలో చూపిస్తుంది అనమాట, ఏసీనా నాన్ ఏసీనా అని. దాన్ని చూసి మీరు ఫాలో అవ్వచ్చు. కస్టమర్ ఒకవేళ ఏసీ ఏమన్నారు అనుకోండి, అక్కడ చూడండి ఏసీనా నాన్ ఏసీనా. నాన్ ఏసీ అయితే వేయకండి, ఏసీ అయితే వేయండి అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి డ్రాప్ టైం వచ్చేసి 26 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 218 రూపాయలు, మనకు వచ్చేసి 218 రూపాయలు ఇచ్చినాడు. దీంట్లో నో కమిషన్ ఉంటుంది అనమాట. రోజుకి 20 రూపాయలు మాత్రం కట్ చేసుకుంటారు. అది సోమవారం కట్ అవుతుంది. ఈసారి ఎప్పుడైనా అలా కట్ అయినప్పుడు చూపిస్తాను నేను. సో బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. పికప్ వచ్చేసి 10:25కి వచ్చింది. ఇప్పుడు అయిపోయింది డ్రాప్. ఇంకా సో ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి పికప్ చేసుకున్నది వచ్చేసి బ్రూక్ ఫీల్డ్, డ్రాప్ వచ్చేసి కన్దాస్పుర. సో ఇది విషయము. 10:54కి అయిపోయింది డ్రాప్. నా మ్యాథ్రీలో అయితే మనకి 2వ బుకింగ్ కూడా అయిపోయింది చూడొచ్చు ఇక్కడ. సో మళ్ళీ అదే వచ్చాయి, ఎత్తుకో చూద్దాం అనుకుంటే కాకుండా ఉంది. సరేలేండి, దీని ఏమవుతుంది కానీ. సో 10:58కి ఎత్తుకున్నాము. ఏసీ బుకింగ్ చూడొచ్చు. అప్పుడు నాన్ ఏసీ ఉంది, ఇప్పుడు ఏసీ కనిపిస్తుంటుంది మీకు అక్కడ. సో డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు. సో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే వచ్చేసి క్యాష్ కలెక్ట్ 170 రూపాయలు, మనకు 150 రూపాయలు ఇచ్చినారు. సో పికప్ వచ్చేసి కంగ్దాస్పుర, డ్రాప్ వచ్చేసి ఇంద్రానగర్. సో కిలోమీటర్కి 29.19 పడిందంట. సో ఈ బుకింగ్ ఎంత దూరం ఉందో చూద్దామండి. ఇప్పుడు ఎత్తుకున్నాం కదా మనం ఆల్రెడీను. సో ఇది వచ్చేసి 750 meters చూపించింది. దాంట్లో 440 meters అంతా, జస్ట్ 1 minute. సరే డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇప్పుడు సమయం వచ్చేసి 11:27 అవుతుంది. ఇంద్రానగర్లో డ్రాప్ అయిపోయిన తర్వాత మనకి నమ్మయాత్రలో బుకింగ్ వచ్చింది కదా. సో అది ముందుకు పోయిన వెంటనే క్యాన్సిల్ చేసినారనమాట. సో సర్లే అని చెప్పేసి మళ్ళా కొంచెం యూటర్న్ తీసుకునే లోపు ఖచ్చితంగా ర్యాపిడోలో వచ్చింది. ర్యాపిడోలో ఇప్పుడు 2 బుకింగ్లు అయిపోయినాయి, ఆ బుకింగ్ కాక. సో అదే దాంట్లోనే మనకి అంతకుముందు బుకింగ్లోనో ఇంకో బుకింగ్లోనో తెలియదు కానీ ఈ బుడ్డిది పర్సు మర్చిపోయినారనమాట. ఇదంతా ప్లాస్టిక్ది. సో కస్టమర్ ఇచ్చాడు, కొత్తది ఇంగాను. బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది, అసలు సూపర్గా ఉంది డిజైన్ కూడా. ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది అసలు. సో కస్టమర్ ఇచ్చారు, కానీ నేను చూస్తే దీంట్లో 50 రూపాయలు ఉంది అమౌంట్ అయితే. 50 రూపాయలు ఉంది. సో కస్టమర్ ఇచ్చాడు, కస్టమర్ ఏమైనా చూసినాడు ఎక్కువ ఉంటే తీసేసుకున్నాడు ఆ డబ్బులు, మనకు తెలీదు. కానీ దీంట్లో 50 రూపాయలు ఉంది. వాళ్ళు ఒకవేళ ఫోన్ చేసి ఏమైనా ఎక్కువ ఉందంటే కానీ అప్పుడు కస్టమర్ని ఎట్లా పట్టుకోవచ్చు అనమాట. అదేం ప్రాబ్లం ఏం కాదు. ఏ కస్టమర్ అయితే ఇచ్చినాడు ఆ కస్టమరు. సో మనకి ఇప్పుడు చూద్దామండి. 2 బుకింగ్లు కంప్లీట్ అయినాయి. 11:28కి వచ్చింది. సో ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 13 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 183 రూపాయలు, మనకు కూడా 183 రూపాయలు ఇచ్చినాడు, 0 కమిషన్. సో ఇది కిలోమీటర్కి వచ్చేసి 35.33 పడింది అనమాట. సో పికప్ వచ్చేసి మనకి ఇంద్రానగర్, డ్రాప్ వచ్చేసి ఏదో బుకింగ్ డ్రాప్ వచ్చా తర్వాత చూద్దామండి. 3 కిలోమీటర్ల పికప్ అంట. ఎట్లా స్వామి ఇది? ఇట్లా ముందుకు పోయి ఎట్లా తీసుకున్నా అంతే చూపిస్తుంది ఇది.
ఎట్లా తీసుకో అట్లా చూసాను. గేట్ ఓపెన్లో ఉంటే పోవచ్చు, చూద్దామండి తర్వాత సంగతి. తర్వాత మనం వచ్చేసి ర్యాపిడోలో బుకింగ్ చూద్దాం అనుకుంటే ఒకటి చూసినాము, అది 11:28 చూసినాము. సో డ్రాప్ ఎక్కడ అనేది చూడలేదు, సో దాన్ని వదిలేద్దాం, ఇంకా డ్రాప్ గురించి పక్కన పెట్టేద్దాము. సో నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 11:58కి వచ్చింది. సో ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 18 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 227 రూపాయలు, 0 కమిషన్. సో పికప్ వచ్చేసి లక్ష్మమ్మ గ్రాండెన్ శాంతినగర్. సో డ్రాప్ వచ్చేసి మనకి కోరమంగళ. సో నెక్స్ట్ బుకింగ్ చూద్దామండి. 4వ తేదీలో పడుతుంది. 2 బుకింగ్లు కంప్లీట్ అయిపోయినాయి జస్ట్ ఇప్పుడేను. సో ఇది వచ్చేసి 12:20కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 239 రూపాయలు, మనకు వచ్చేసి 239 రూపాయలు ఇచ్చినారు. 0 కమిషన్. పికప్ వచ్చేసి ఈజీపుర. డ్రాప్ వచ్చేసి కుమారస్వామి లేఅవుట్. నెక్స్ట్ వచ్చేసి 12:51కి వచ్చింది. ఇప్పుడు జస్ట్ చిన్న బుకింగ్ అది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 6 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే వచ్చేసి 100 రూపాయలు, మనకు 100 రూపాయలు ఇచ్చినాడు. సో 0 కమిషన్. పికప్ వచ్చేసి కుమారస్వామి లేఅవుట్. డ్రాప్ వచ్చేసి పంచక్రి బస్ స్టాప్, జస్ట్ ఇప్పుడే అయిపోయింది. సో బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. టైం వచ్చేసి 1:03 అవుతుంది. అన్నీ ఆఫ్లో ఉన్నాయి, ఆన్ చేసి పెట్టుకుంటా. ఇంకా జస్ట్ చిన్న పిట్టి బుకింగ్ ఊబర్లో అయిపోయింది. సో దానికి ఎంత ఇచ్చినారు చూద్దామండి. చిన్న పిట్టి బుకింగ్ ఏం చేయలేము. వెయిట్ అండ్ సేవ్ 30 మినిట్స్ అంటే ఏదో ఇది ఎందుకు ఇలా ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. 120 రూపీస్, 4 కిలోమీటర్ల జ్యోతిపుర యాడ్ వస్తుంది, ఇది తెలియదు. వజ్రహల్లి వదిలేసాం, మళ్ళీ అక్కడెక్కడైతే పోతుంది. ఇది ఎందుకు ఇలా ఇచ్చాడు తెలియదు. వెయిట్ అండ్ సేవ్ 13 మినిట్స్. డ్రాప్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.5 కిలోమీటర్, సరే 6 కిలోమీటర్లు అనుకోండి దగ్గర. సో క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 103 రూపాయల 0.45 నాకు వచ్చేసి 78 రూపాయల 0.82 ఇచ్చాడు. కరెక్ట్గా 1.5 సేపు అవుతుంది, బుకింగ్సే రాలేదు. చాలా దారుణం అంటే దారుణం. ఇప్పుడు సమయం వచ్చేసి 2:53 అవుతుంది. సో మనం వచ్చేసి కనకపూర్ రోడ్లో ఫోరమ్మాల్ దగ్గర ఉన్నాము. ఎంత దూరం ఉన్నామో చూద్దామండి, ఎంత దూరం ఉందో పికప్ చూద్దామండి. 2 మినిట్స్ 260 మీటర్స్ ఉంది. సో పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి, లేట్ చేయకుండా. ఏదో వచ్చింది కదా అనుకుంటే అది కూడా దొబ్బేసా. తిప్పుకొని వచ్చాడు, పెట్టుకొని ఫోన్ చేశాను, లొకేషన్లో ఉన్నారా అన్న అడిగినారు. ఉన్నానని చెప్పాను. మళ్ళీ ఫోన్ చేసి మీరు ఆపోజిట్ ఏంది, మీరు లొకేషన్ వేసిన చోటే ఉన్నానంటే ఉన్నాను నేను 1 నిమిషం అని చెప్పేసి ఫోన్ కట్ చేసి బడక్కవాడు క్యాన్సిల్ చేసి పడేసా. ఒక్కొక్కసారి ఇలా నిరుత్సాహం అనేది పడుతూ ఉంటాము, దాన్ని ఏం పట్టించుకోకండి. మనము ఏమున్నా సంపాదించడానికి మాత్రం ముందుకు పోతూ ఉండాలి. ఇప్పుడు సమయం వచ్చేసి 3:01 అవుతుంది కరెక్ట్గా. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. చూడండి బుకింగ్స్ ఎంత దారుణంగా వస్తున్నాయంటే అంత దారుణంగా వస్తున్నాయి. సో మనకి ఓలాలో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఒక అర్ధ గంటకు మళ్ళీ బుకింగ్ వచ్చింది, తీసుకునే లోపల వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ర్యాపిడోలో వచ్చింది. ఎంత దూరం ముందో చూద్దామండి. కరెక్ట్గా 2 అవర్స్ అవుతుంది ఇప్పటికి. దారుణంగా అంటే దారుణంగా 5 మినిట్స్ 2.3 చూపిస్తుంది. చూడండి ఇదే బుకింగ్ ఇందాక వచ్చింది, పెట్టుకుంటానా. మళ్ళీ ఏముంటుందో చూద్దాం. 3:55 గంట, ఎంతసేపు 10 మినిట్స్ చూద్దామండి. తీసుకునేది ఇది ఎంత దూరం ఉందో చూద్దామండి. సేమ్ డిస్టెన్స్లో ఉంది ఏమి ఎట్లానే, ఎందుకంటే మనకు బుకింగ్స్ లేని సమయం లేదో తీసుకోబోతాను. అలా సేమ్ అంతే ఉంది 2.7. సర్లే ఏదో దానికైతే నేను ఫిక్స్ అవుతాను, అయిపోయిన తర్వాత చూద్దామండి ఏదో ఒకటి. అప్పుడు వచ్చేసి ర్యాపిడోలోనూ పోయేటప్పుడు మళ్ళీ ఓలాలో బుకింగ్ వచ్చి కదా. సో రెండిట్లో కన్ఫ్యూజ్ యాద లేకుండా నేను ఏ దాంట్లో అమౌంట్ ఎక్కువ ఉంటే దాంట్లో తీసుకున్నాను, ఓలాలో మాత్రం తీసుకున్నా. సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు టైం వచ్చేసి 4:06 అవుతుంది. సో దీనికి ఎంత ఇచ్చినారు చూద్దామండి. 1 రైడ్ కంప్లీట్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 28 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 283 రూపాయలు, మనకు వచ్చేసి 256 రూపాయల 0.44 రూపాయలు ఇచ్చినాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి అడ్వాన్స్ బుకింగ్ 100 రూపాయలు యాడ్ అయిందనమాట. 15 నిమిషాలు వెయిట్ చేసినాము. దాని తర్వాత మళ్ళీ 5 నిమిషాలు సార్ వస్తానని చెప్పి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత కూడా వెయిట్ చేసినాడు. సర్లే అని చెప్పేసి ఇంక అట్లే ఉన్నాను. కానీ ఈ బుకింగ్ అయితే పర్లేదు, 256 రూపాయలు అంటే మంచిదేను. సో ఇది విషయము. చీచి అక్కడికి వెళ్ళిపోయేది. మనం ఏదో చెప్పాలనుకుంటాము, అది మాత్రం జరగకుండా అయిపోతుంది అనమాట. సో మనకి ఇది వచ్చేసి పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 20 రూపాయల 0.87 బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ అని. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:55కి వచ్చింది. పికప్ వచ్చేసి బెంగళూరు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ లేఅవుట్ అని ఉంది. డ్రాప్ వచ్చేసి చిక్కల్ సంద్ర. సో 4:01కి అయిపోయింది. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. జస్ట్ ఊబర్లో ఒక బుకింగ్ వచ్చింది ఇప్పుడు. సో టైం వచ్చేసి 4:16 అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దామండి. పికప్ వచ్చేసి 2.6 ఉంది, 7 మినిట్స్ చూస్తుంది పికప్ టైం వచ్చేసి. వీలైతే డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. సో మనం వచ్చేసి ఉత్తరాలిలో
పికప్ చేసుకున్నాం కదా. సో అప్పటి నుంచి మనం చూడలేదన్నమాట. ఊబర్లో పికప్ చేసుకోండి. సో అది వచ్చేసి ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి 27 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు, క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 180 రూపాయలు, మనకు వచ్చేసి 199 రూపాయలు ఇచ్చినాడు. సో పికప్ వచ్చేసి ఉత్తరాలి, డ్రాప్ వచ్చేసి రాజాజీ నగర్. నెక్స్ట్ వచ్చేసి ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు, క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 269 రూపాయలు, మనకు వచ్చేసి 205 రూపాయలు ఇచ్చినాడు. పికప్ చేసుకోండి వచ్చేసి యశ్వంత్పూర్, డ్రాప్ వచ్చేసి ఎంజీ రైల్వే స్టేషన్ కాలనీ మెజెస్టిక్. సో దాని తర్వాత వచ్చేసి ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి 3 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 1 కిలోమీటరు, క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 59 రూపాయలు, మనకు వచ్చేసి 49 రూపాయల పాయింట్ 59 రూపాయలు ఇచ్చినాడు. సో దాని తర్వాత వచ్చేసి ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7.5 కిలోమీటరు, క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 83 రూపాయల పాయింట్ 72 పైసలు, మనకు వచ్చేసి 112 రూపాయల పాయింట్ 33 పైసలు ఇచ్చినాడు. ఇది వచ్చేసి 6 గంటలకు పికప్ చేసుకున్నా. సో మనకి ఇక్కడ 49 రూపాయలు కనిపిస్తాం కదా. సో అది వచ్చేసి కస్టమర్ 59 రూపాయలు అంటే 60 రూపాయలు అనుకోండి. సో మనకి 100 రూపాయలు ఇచ్చాను, 40 రూపాయలు టిప్ వచ్చింది. నైట్ వచ్చేసి 225 రూపాయలు అయితే కస్టమర్ 300 రూపాయలు వేసాడు. సో మనకు అక్కడ కూడా 75 రూపాయలు టిప్ వచ్చింది. ఇది విషయము. దీంట్లో టోటల్ బుకింగ్స్ చూద్దామండి ఒకసారి. సో ఊబర్లో వచ్చేసి టోటల్ బుకింగ్స్ 7 బుకింగ్స్, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1230 రూపాయలు. సో ఓలాలో ఒక బుకింగ్ చేశాను, దాన్ని చూద్దామండి. 5:24కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు, క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 172 రూపాయలు, మనకు వచ్చేసి 172 రూపాయలు ఇచ్చినాడు. సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:24కి వచ్చింది. పికప్ వచ్చేసి శేషాద్రిపురము, డ్రాప్ వచ్చేసి బీటీఎం లేఅవుట్. సో దీంట్లో ఎన్ని బుకింగ్లు చేసినామో చూద్దామండి. సో దీంట్లో వచ్చేసి మనకి 3వ తేదీ వచ్చేసి ఒక బుకింగ్, సో 4వ తేదీ మార్నింగ్ వచ్చేసి 2 బుకింగ్లు, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 592 రూపాయలు దీంట్లో వచ్చేసి. సో చూడాల్సినవి అయితే ఏం లేవు, ఇంకా డైరెక్ట్ బుకింగ్స్ అనేది కౌంట్ చేయడమే. ఇంకా నమ్మయాత్రిలో వచ్చేసి 2 బుకింగ్లు, ఓలాలో వచ్చేసి 3 బుకింగ్లు, టోటల్ 5 బుకింగ్లు, ఊబర్లో వచ్చేసి 7 బుకింగ్లు, టోటల్ 12 బుకింగ్లు, ర్యాపిడోలో వచ్చేసి 3వ తేదీ వచ్చేసి 3 బుకింగ్లు, 4వ తేదీ వచ్చేసి 2 బుకింగ్లు, టోటల్ 5 ఇవి. టోటల్ వచ్చేసి 17 బుకింగ్లు చేసినట్టు మనము. సో ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ చూసుకుందామండి. ఊబర్లో ఎర్నింగ్స్ వచ్చేసి 1230 రూపాయలు, 1230 రూపాయలు ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి 3వ తేదీ నైట్ 611 రూపాయలు, 611 రూపాయలు. 4వ తేదీ మార్నింగ్ వచ్చేసి 338 రూపాయలు ప్లస్ 338 రూపాయలు. ఓలాలో వచ్చేసి 592 రూపాయలు ప్లస్ 592 రూపాయలు. నమ్మయాత్రిలో వచ్చేసి 394 రూపాయలు ప్లస్ 394 రూపాయలు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3165 రూపాయలు. సో మనం తిరిగిండే కిలోమీటర్స్ వచ్చేసి 178 కిలోమీటర్లు, అంటే 180 కిలోమీటర్లు అనుకోండి. సో డీజిల్కి అయితే 1000 రూపాయలు తీసేయాలి. సో మైనస్ 1000 రూపాయలు. సో నాకు మిగిలిండేది వచ్చేసి డీజిల్కి పోయి 2165 రూపాయలు మిగిలింది. సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 17 బుకింగ్లు, టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి కరెక్ట్గా 12 గంటల సేపు. సో ఎర్నింగ్స్ అయితే బాగానే అయినట్లే. సో ఇది విషయము. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.